మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి ఉదయకాలమందు ప్రభు బిడ్డలుగా చేరి ఉన్నటువంటి బిడ్డలకు ప్రభు పేరట వందనములు, ప్రభు పేరట శుభములు. అలాగనే వేకువనే దేవుని యొక్క కృపావాక్యాన్ని ధ్యానం చేయటానికి, కృపావాక్య ధ్యానములలో ప్రతి బిడ్డ కూడా పాలు పంపులు కలిగి ఉండటానికి దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి, దేవుని యొక్క నడిపింపును బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి ప్రభువుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము చదువుకోబోతున్నటువంటి వాక్యాన్ని మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 17, 18, 19 వచనాలను చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైనటువంటి ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనమును గలవారును ఔదార్యము కలిగిన వారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, కృపగలిగినటువంటి మా దేవ, కృపాసత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చి సత్యాన్ని మాకు బయలుపరిచినటువంటి ప్రభు, మీ యొక్క సన్నిధిలో చదువుకున్న వాక్యాన్ని నాయన మేము ధ్యానం చేస్తుండగా మీ ఆత్మ సహాయమును, వాక్యపు వివరణను ఆయన బోధించమని, నాయన ఆ విధంగా వివరించమని, కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ యొక్క ఉదయకాలమందు మరి చదువునటువంటి మాటలలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు సంఘాలను ఉద్దేశించి కాపర్లకు ఈ యొక్క పత్రికలు రాసినటువంటి ఈ పత్రికలు కాపర్లు మరి అవి తెలుసుకొని సంఘానికి ఎలాగ బోధించాలి, సంఘము దేని చేత బోధించబడాలి, బోధించినటువంటి వాక్యాన్ని బట్టి, ఉపదేశాన్ని బట్టి ఎలాగా వాళ్ళు ప్రవర్తించాలి, ఎలాంటి క్రమములో ఉండాలి. ఆ క్రమం లేకపోతే సంఘము పాడైపోవటానికి, సంఘము పతనం కావటానికి, సంఘములో మరి కలహాలు రేగటానికి, సంఘాలు చీలిపోవటానికి, సంఘంలో ఆ విధంగా ఉన్నప్పుడు లోకానికి వింతగా కనిపించటానికి, లోకము మరి దేవుని యొద్దకు రాకుండా పోవటానికి మరి ఎలాంటి కారణాలు ఉన్నాయి అనేది మరి ఈ యొక్క పత్రికలలో పౌలు భక్తుడు ఆ విషయాలన్నీ కూడా వివరించి తెలియపరుస్తున్నటువంటి మాటలు. వీటిల్లో మరి ఇహమందు ధనముంది, పరమందు ధనముంది. ఇహమందు ప్రయాసపడాలి, ఇహమందు ప్రయత్నాలు చేయాలి, ఇహమందు పరుగులు తీయాలి, ఇహమందు చేయనటువంటి పనులు చేయాలి, చేయకున్నటువంటి కార్యాలలో తల దూర్చాలి. అలాగా సాహసించి ఏదో అన్నది చివరికి గర్వాన్ని తెస్తుంది, చివరికి స్థిరత్వం లేకుండా చేస్తుంది,
చివరికి జీవితం మీదే నమ్మకం లేకుండా చేస్తుంది. చివరికి ఏ సుఖము అనుభవించినటువంటి పరిస్థితికి దారితీస్తుంది. అయితే అలా కాకుండా మరి నువ్వు సుఖముగాను అనుభవించడానికి సమస్తమును నీకు అవసరమైనటువంటి అన్నిటిని కూడా ధారాళంగా దయచేసేటువంటి దేవుని యందు నమ్మికను బట్టి, వాక్యం నీకు ఆజ్ఞాపించినటువంటి క్రమమును బట్టి నీవు అలాగా కలిగి ఉండాల్సిందే. కానీ ఇహమందు జాగ్రత్త అన్నట్టుగా. రెండవదిగా మనం సంపాదించుకోవాల్సినటువంటి వాస్తవమైనటువంటి ఇది ఉంది. అది మరి ఆ వాస్తవమైనటువంటి ఆ జీవాన్ని మనం సంపాదించుకోవాలి. ఆ జీవము రాబోయేటువంటి కాలంలో మనము ఒక మంచి పునాదిగా మనము వేసుకున్నటువంటి వారముగా, మనకు మేలు మనము చేసుకున్నటువంటి వారముగా, మనము ఆ క్రమంలో ప్రవర్తించే ప్రవర్తన బట్టి అనుదినము మరి ఆ సత్క్రియలను బట్టి ఆ సత్క్రియ ఆ జీవం సంపాదించటంలో జరిగించటంలో జరగవలసినటువంటి ప్రవర్తించవలసినటువంటి ఆ ప్రవర్తన విధానం బట్టి నీకు అది సత్క్రియను బట్టి జీవమును సంపాదించుకోవటానికి కలిగేటువంటి ప్రవర్తించేటువంటి సత్క్రియ అనేటువంటి ధనమును నువ్వు కూర్చుకొని కలిగి ఉండి అది పరలోకములో నీ కొరకు జాగ్రత్త చేయబడినటువంటిదిగా, అలాంటి ధనములో అలాంటి మరి వాటిలో పాలు పంపులు కలగటానికి నీ వలన నీలో అన్నట్టుగా దాన్ని ఇతరులకు నువ్వు మరి పాలు పంపులు కలిగేటువంటి వారుగా అవకాశము నీ ద్వారా కలిగినప్పుడు నీకున్నటువంటి ఆ ధనము, నీకున్నటువంటి ఆ జీవనము, నీకున్నటువంటి ఆ సుఖము, ఆ నెమ్మది, ఆ యొక్క ధారాళము అనేది నీకు అధికం చేయబడుతుంది దేవుని వలన అన్నట్టుగా. అది మరి పౌలు గారు మరి తిమోతికి అవన్నీ కూడా ఆదేశిస్తూ అలాగా చెప్పాలి తిమోతి, అలాగ నేర్పించాలి తిమోతి, అలాగ నేర్పిస్తేనే సంఘాలు సిద్ధపడతాయి, సంఘాల్లో ఒక భయం ఉంటుంది, క్రమం ఉంటుంది అన్నట్టుగా మరి తెలియచేస్తున్నటువంటి మాటలు. ఈరోజు మన ఆత్మీయంగా సంపాదించుకోవాల్సినటువంటిది ఏమిటి? ఆత్మీయంగా దేవుని బిడ్డలు లోకములో సంపాదించుకోకుండా జాగ్రత్త కలిగి వాటిని దూరం పెట్టాల్సినటువంటివి ఏమిటి? అలాగే మన సంపాదన ఆత్మీయంగా మనకు మేలు తెచ్చిపెట్టేటువంటివి ఏమై ఉన్నాయి అన్నవి బైబిల్ నుంచి మనం చూసినప్పుడు క్లుప్తంగా మొదటిగా మరి జ్ఞానం సంపాదించుకోండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనము, ఈ జ్ఞానము దేవుని వలన లభించినప్పుడు జ్ఞానాన్ని బట్టి బుద్ధి, ఈ జ్ఞానం బుద్ధి కలగటానికి దేవుని మాటలు వినడంలో వినినటువంటి మాటల నుంచి ప్రక్కగా తొలగిపోకుండా ఉండడం అనేది మొదటి రీజన్ ఆత్మీయంగా సంపాదించుకోవాల్సినటువంటిది. రెండవదిగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 నుంచి 34 వరకు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి, దేవుని రాజ్యంలో ఉండటానికి, దేవుని రాజ్యం స్వతంత్రించుకోవటానికి అందు నిమిత్తమై సంపాదించు నిమిత్తమై వెదకాలి, కానీ వేరొక వాటిని కాదు. అలాగనే మరి మూడవదిగా మంచి పేరు సంపాదించుకోవాలి. సామెతల గ్రంథము 22:1 ప్రకారంగా గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు వెండి బంగారముల కంటే దయను కోరదగినటువంటివి. మనం సంపాదించుకోకూడనటువంటి కొన్ని ఉన్నాయి. అవి ఏమిటి అని చూసినప్పుడు లోక సంపాదనల మీద ఆశ పెట్టుకొనకూడదు. మొదటి తిమోతి పత్రిక 6:17 ప్రకారంగా ఇహమందు మనం చదువుకున్నాం, ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులు కావటానికి అస్థిరమైనటువంటి ఆ ధనమందు నమ్మిక ఉంచి పాడుగాకుండా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేసి దేవుని నమ్మిక ఉంచి దేవుడు అనుగ్రహాన్ని బట్టి ఉండాలి, కానీ వేరొక విధముగా కాదు. రెండవదిగా దురాశ సంపాదించకూడదు. లూకా సువార్త
12వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒక్కని కలిమి విస్తరించుట వాని జీవనకు మూలము కానేరదు. కనుక దురాశ, లోభము అనేది నీ జీవనానికి అది మూలము కానేరదు. కనుక జాగ్రత్త పడిగి అలాంటి విషయంలో అది అన్నీ ఉంటే, ఆ కలిమి విస్తరిస్తే నా జీవితానికి, నా కుటుంబానికి, నా భవిష్యత్తుకి అని అలాంటి దురాశను సంపాదించుకొని దురాశ దుఃఖమునకు చేటు అనేటువంటి పరిస్థితులకు పోకుండా ఉండటానికి. మూడవదిగా పాప సంపాదించకూడదు. మరి సామెతల గ్రంథము 10:2 ప్రకారంగా, సామెతల గ్రంథం 1:10 ప్రకారంగా, పాపులు నిన్ను ప్రేరేపించగా ఆ ప్రేరేపణకు లోబడకుండా పాపము చేసి దాన్ని తెచ్చుకొని ఉండకూడదు. అలాంటిది నీ జీవితానికి మేలుకరము కాదు. చాలా వరకు ఏం సంపాదించుకుంటారు అనంటే, గలతీ పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 వరకు, శరీర కార్యము స్పష్టమైనవి అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు అనే మాట అక్కడ రాయబడింది. ఇవి మరి లోకంలో ఉంటాయి. ఇలాంటి కోపాలు, అసూయలు, ద్వేషాలు, ఇలాంటి కక్షలు అనేది నీ జీవితానికి మేలు తెచ్చిపెట్టేటువంటివి కాదు. అలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనము సంపాదించుకోవాలి. ఎలాగ సంపాదించుకోవాలి అనేది బైబిల్లో చూసినప్పుడు, మరి దేవుని కోసము జీవించి శ్రేష్టమైనటువంటి వాటిని సంపాదించుకోవాలి. సామెతల గ్రంథము 1:5 ప్రకారంగా, నీతి సూత్రములను, నీతి కార్యములను జరిగించడానికి జ్ఞాని అయినటువంటి సొలొమోను చేత ఇవ్వనటువంటి ఆ మాటలు మనము సంపాదించుకోవాలి. సామెతల గ్రంథం 13:15 ప్రకారంగా, సుబుద్ధి దయను సంపాదించును, జ్ఞానమును సంపాదించును. కనుక మనము అలాగా మంచి బుద్ధిని, మంచి జ్ఞానాన్ని మనము సంపాదించుకున్నటువంటి వారంగా ఉండాలి. అలాగనే బైబిల్ మత్తయి సువార్త మరి 18:15 ప్రకారంగా, తప్పిదమ్ము చేసిన సహోదరుని మొదట ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించి నీ సహోదరుని సంపాదించుకోవాలి. పాపములోకి వెళ్లకుండా, పాపము చేయకుండా, లోకంలో కలిసిపోయి నాశనం కాకుండా. ఇది మనకి ఈరోజు బైబిలు నేర్పించేటువంటి పాఠము. నేర్చుకోవాల్సినటువంటిది మనము ఈ విధంగా నేర్చుకోవాలి. కనుక ఈరోజు మనము మరి ఏం సంపాదించుకోవాలి? మరి ఈ జీవనములో సంపాదించుకోవాల్సినటువంటిది ఆత్మీయంగా మనం ఏమి సంపాదించుకోవాలి, ఏమి సంపాదించుకోకూడదు, ఏది సంపాదించుకుంటే మేలు అనేది వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. ఈ వాక్యం బట్టి ఈరోజు ఎలాంటి సంపాదన ఆలోచన కలిగి ఉండవు, దేని నిమిత్తము, ఎందుకొరకు, అది ఇహమందున పరమందున తెలుసుకున్నప్పుడే, దాని విషయంలో జాగ్రత్త పడినప్పుడే దేవుని యొక్క మేలులు, కార్యాలు మనం చూడగలం. అటు స్థితి యేసుక్రీస్తు ద్వారా మీకు అందరికి కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, ఈ మాటలు బిడ్డలకు దీవెనకరంగా మార్చండి. వారి బిడ్డలు ఆ విధంగా ఆత్మీయులుగా ఏ సంపాదన ఉండాలి, ఏ సంపాదన ఉండకూడదు, మరి ఎలాంటి జీవముతో, ఎలాంటి సత్క్రియల ధనముతో పాలుపంపులు, ఇతరులకు కూడా పాలుపంపులు అని తెలుసుకున్నారు. ఆ క్రమంలో ముందుకు సాగటానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందు తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ మాటలు వింటున్న వారికి, ఈ పరిచర్యకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక. దైవాశీస్సులు మీ కలుగునుగాక. ఆమేన్.